హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో సినిమాలో కన్నా నిజ జీవితంలో ఒక హీరో అనే వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. అది నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సినిమాల్లో చూపించినట్టు ఉండే హీరో కాదు. నేను మాట్లాడే హీరో గురించి సినిమాలో ఉన్నట్లు ఉండే హీరో కాదు. ఎందుకు అని అంటే ఆ హీరో డబ్బుల కోసం, లేకపోతే వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ఆ సినిమాలు చేస్తుంటే, మన జీవితంలో ఉండేటువంటి హీరో ఎవరంటే మన ఫాదర్, మన డాడీ, లేకపోతే మన నాన్న. ఎన్నో కష్టాలు పడుకుంటా, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మనల్ని మాత్రం ఉన్నత స్థాయిలో ఉంచాలి, మనల్ని ఎలా అయినా సరే ఉన్నత స్థాయిలో ఉంచాలి అని నిరంతరం శ్రమించే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారంటే మన కన్న తండ్రి మాత్రమే ఉంటాడు. రీసెంట్గా ఆర్సీబీ గెలిచినప్పుడు, ఆర్సీబీ 18th టైటిల్ని కైవసం చేసుకున్నప్పుడు ఆర్సీబీ నిర్వహించినటువంటి విజయోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి 11 మందిలో ఒక అబ్బాయి చనిపోయాడు. 18 years అనుకుంటా, 18 లేకపోతే 20 ఈ ఏజ్ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి చనిపోయారు. చనిపోతే ఆ తండ్రి ఆ అబ్బాయి శవం మీద పడి, నా కొడుకు ఎక్కడైతే ఉంటాడో నేను అక్కడే ఉంటాను. ఈ వీడియో అనేది చాలామంది చూసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా వైరల్ అయింది. ఏమని అన్నాడు? నా కొడుకుకు నచ్చినట్టు నేను ఇల్లు కట్టించుకున్నాను, కానీ అదే ఇంట్లో ఇప్పుడు నా కొడుకు లేడు అని చెప్పి ఎంతో బాధతోటి, ఎంతో ఏడ్చుకుంటా అక్కడే మిగిలిపోయాడు. అక్కడే ఉండి ఏదైతే ఆ సమాధి మీద పడి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. దాని మీద నుంచి ఎంతమంది ఎంత ట్రై చేసినా సరే, వెనకకు లాగినా సరే రాలేకపోయాడు. అని అంటే మన పట్ల కన్న తండ్రికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ బాధ్యత ఎంత గొప్పదో చూడండి. అంటే ఇక్కడ హీరో అవని, అది రాజకీయ పరంగా అవని, సినిమా పరంగా అవని, ఏదైనా అభిమానంగా పరంగా కానీ మన ప్లేస్లో, మన జీవితంలో ఒకే ఒక హీరో ఎవరు అని అంటే రియల్ హీరో. డూప్ హీరోలు కాదు, నేను గురించి మాట్లాడతలేదు. రియల్ హీరో ఎవరంటే మన తండ్రి, మన కన్న తండ్రి. ఎప్పుడు మన కోసం నిరంతరం శ్రమిస్తూ, నా కొడుకుని నాలాగా పెంచకూడదు, లేకపోతే నా కొడుకుని నేనున్న పరిస్థితిలో ఉంచకూడదు అని చెప్పి నిరంతరం మనం ఉన్నతమైన చదువులు చదివించాలని, ఉన్నతమైన ప్లేసులకు వెళ్ళాలని, లేకపోతే ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని నిరంతరం శ్రమించే ఒకే వ్యక్తి కన్న తండ్రి, మన కన్న తండ్రి. కాబట్టి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళని సంతోషపెట్టేది పక్కన పెట్టండి, బాధ పెట్టకుండా ఉంటే చాలు చాలా వరకు. ఎందుకనంటే మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంతమంది తండ్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా 2 పిల్లల తండ్రి. నాకు నా తండ్రి అంటే అప్పుడప్పుడు కొంచెం చిరాకు పడుతూ ఉంటాను, ఎప్పుడైనా బాగా బిజీ టైంలో ఇది అన్నప్పుడు. కానీ తర్వాత అనిపిస్తుంది, నేను ఈ స్థాయికి రావడానికి, లేకపోతే ఇంత నేర్చుకోవడానికి కారణమైన నా తండ్రిని నేను అలా అన్నానని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కాబట్టి మనస్పర్ధలు అనేవి కామన్, కానీ మన లైఫ్లో మాత్రం రియల్ హీరో ఎవరంటే మన కన్న తండ్రి మాత్రమే. అలాంటి ఈ ఫాదర్స్ డే రోజున మన బుక్కు సంబంధించి, మన బుక్కు 6th నుంచి 10th క్లాస్ వరకు, అదేవిధంగా 9th to 10th సంబంధించి ఏదైనా ఆఫర్ పెడదామని ఆలోచించాను నేను. ఈ 6th నుంచి 10th వరకు విత్ డెలివరీ ఛార్జెస్ తోటి 700కి ఇవ్వడం జరుగుతుంది. 9th to 10th అనేది 600 ఉండేది 500కే విత్ డెలివరీ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏపీలో ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, మీకు ఈ ఆఫర్ అనేది విత్ డెలివరీ ఛార్జెస్ తోటి కలిపి 6th నుంచి 10th వరకు 700 ఉంటుంది. మామూలుగా అయితే ప్రైస్ 800, 700కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 9th to 10th అనేది 600 ఉండేది, అది 500కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. టైం అనేది వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా ఈ 2025లో రైల్వేలో జాబ్ సాధించి కన్న తల్లిదండ్రులకు ఒక బహుమతిలాగా మీ ఆఫర్ లెటర్ని పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.